సో హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ రైల్వే అకాడమీ. సో ఈ వీడియోలో మీరు తమిళలో చూసుంటారు రైల్వే గ్రూప్ డి అండి, సిసిఏ. ఓకేనా, సిసిఏ అంటే మీకు తెలుసు, కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ సెంట్రల్లీ. వీళ్ళకి అంటే 20% రిజర్వేషన్ అనేది గ్రూప్ డీలకి కల్పించమని జరుగుతుంది అనమాట. ఓకేనా, అయితే వీళ్ళకి సంబంధించిన ఒక ఆఫీషియల్ ఆర్టీఐ అయితే రావడం జరిగింది. అసలు ఈ ఆర్టీఐ ఏంటంటే జనరల్గా చూసుకుంటే చూడమ్మా 32,000 వేకెన్సీ అయితే ఏదైతే ఉంది కదా గ్రూప్ డి 2024 రిక్రూట్మెంట్ అనేది. ఇందులోనే మనకైతే 20% ఇక్కడ చూసుకోవట్లేదు, మనకి 6,000 వేకెన్సీ ప్లస్ అయితే వీళ్ళకైతే ఇక్కడైతే ఓన్లీ సీసీఏ క్యాండిడేట్స్కి అయితే ఎక్కడైతే ఓన్లీ వీళ్ళకైతే పరిగణించడం జరిగిందనమాట. ఓకేనా, అయితే వీళ్ళకి నార్మల్గా చూసుకున్నట్లయితే ఇందులోనే ఈ 6,000 వేకెన్సీకి ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ ఎస్సీఆర్ ఉందనుకోండి. ఓకేనా, నెక్స్ట్ సిఆర్ సెంట్రల్ రైల్వే సిఆర్ ఉంది, నెక్స్ట్ ఎస్ఆర్ ఉంది, సదరన్ రైల్వే ఉంది. ఇవన్నిటికి ఇక్కడ ఏమైందంటే అక్కడ అప్లికేషన్ ప్రాసెస్లో ఇక్కడ ఏంటంటే సీసీఏ అనమాట. ఓకేనా, సీసీఎస్ అని జస్ట్ క్లిక్ చేస్తే సరిపోద్ది. అదేంటంటే రైల్వే అకౌంట్లోకి అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే మన రీసెంట్గా అయితే ఆఫీసర్లో నోటీస్ కూడా ఆర్టీఐ అయితే అవ్వడం జరిగింది కదా, ఏ జోన్లో ఎంతమంది అవ్వడం జరిగింది. అక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 1 lakh ప్లస్ అనేది మనకి అక్కడైతే అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అది 1 lakh ప్లస్ రియల్ అయితే కాదు అది, ఎందుకంటే మనకి 2018 ఈ టైమింగ్స్లో కూడా అదేవిధంగా ఉండడం జరిగింది. టోటల్ ఆఫ్టర్ నోటిఫికేషన్ ఇవన్నీ చూసిన తర్వాత 18,000 ఇక్కడ ఉండడం అనేది జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించిన చాలామంది ఆర్టీఐ రిప్లైస్ పెట్టడం జరుగుతుంది, ఎందుకంటే ఈ 1,31,000 మెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నారు సీసీఏ క్యాండిడేట్స్ అని చెప్తే మనకైతే రిప్లై అయితే ఇవ్వడం జరిగింది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి. ఓకేనా, అదైతే రైటు, కాకపోతే ఇక్కడ ఇందులోనే ఏంటంటే సీసీఏ అనమాట. ఓకేనా, సీసీఏ మెయిన్ సీసీఎస్ ఉన్నారు, నెక్స్ట్ నాన్ సీసీఎస్ కూడా ఉన్నారు. నాన్ సీసీఎస్ ఎవరంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డాక్యార్డ్ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, ఎయిర్పోర్ట్స్, ఇటువంటి ఇండియన్ ఆర్బిట్రేట్, ఇటు టైప్స్ ఆఫ్ ఇటువంటి ఇట్లా బెల్ అవునా, నెక్స్ట్ డిఆర్డి, ఓకేనా, ఇస్రో, ఇటువంటి ఇట్లా అయితే అప్రెంటిస్ చేసే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ సీసీ అని చెప్పి ఎస్ఎన్ క్లిక్ చేసి వాళ్ళకి ఇచ్చి సర్టిఫికేట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి కదా ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది వాళ్ళనేది ఫుల్ఫిల్ చేసేయమని జరిగింది. ఓకేనా, ఆ అప్లికేషన్స్ కూడా ఈ సీసీఏ క్యాండిడేట్స్ కింద అయితే రావడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అందువల్లే ఇక్కడ కౌంట్ అనేది చూసుకున్నట్లయితే 1,31,000 ప్లస్ అయితే మనకి అయితే కనిపిస్తుంది. ఓకేనా, అది చూద్దాం ఆర్టీఐ రిప్లై. ఈ ఆర్టీఐ రిప్లై ఒకసారి చూద్దాం. ఆర్టీఐ రిప్లై ఏమి ఇచ్చిందంటే చూడండి, ఈ ఆర్టీఐ రిప్లై మనకైతే May 7th అయితే మనకి అయితే అప్లై చేయడం జరిగింది ఆర్టీఐ రిప్లై. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇదైతే రిప్లై ఎక్కడి నుంచి వచ్చిందంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC నుంచి అయితే మనకి రిప్లై అయితే రావడం జరిగింది. పోనీ మన ఏమడుతున్నట్టు మన వాళ్ళు ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే, ఒకసారి చూడండి, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమడుగుతున్నారంటే హౌ మెనీ యాక్ట్ అప్రెంటిస్ 1961 హ్యాస్ బీన్ ట్రైన్డ్ బై ది ఇండియన్ రైల్వేస్ ఫ్రమ్ ఇయర్ 2018 to 2024 ప్లీజ్ గివెన్ టోటల్ నెంబర్స్ అనమాట. ఓకేనా, అసలు ఎంతమంది 2018 నుంచి 2024కి ఎంతమంది మనకి టోటల్ మాకు డేటా అయితే రావాలని చెప్పి అయితే అడిగారు ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే టెల్ ది టోటల్ నెంబర్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్ టు 1961 ట్రైనింగ్ గోయింగ్ టు ఇన్ ఇండియన్ రైల్వేస్ ఫ్రమ్ 2024 అనమాట. అంటే 1961 యాక్ట్ ప్రకారంగా అంటారు కదా, అప్పటి నుంచి 2024 to 25 మాకు టోటల్ డేటా అయితే కావాలని చెప్పి మనకి ఇక్కడ అయితే ఇవ్వడం అనేది క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఓకే, అది చూడండి మనకి ఇక్కడ ఇచ్చిన రిప్లై ఏంటంటే ఇదైతే ఎన్ఎస్టీసీకి అయితే మనకైతే ఇవ్వడం, ఎన్ఎస్టీసీ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మనకైతే ఇవ్వడం జరిగింది. ఇది చూడండి ఇక్కడైతే డాక్యుమెంట్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఇక్కడ. చూడండి మనకి దీని యొక్క యాక్షన్ అయితే ఎప్పుడు తీసుకుందంటే యాక్షన్ June 6 అయితే మొన్న అయితే 2 days బ్యాక్ అయితే తీసుకోవడం జరిగింది. చూడండి రిప్లై ఏమి ఇచ్చిందంటే కైండ్లీ రిఫర్ టు పాయింట్ 1 and 2 ఆఫ్ యువర్ అప్లికేషన్, సో వీ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ యూ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇన్ఫర్మేషన్ పార్టిసిపేషన్ సాఫ్ట్వేర్ టు ది సిసిఎస్ నాట్ అవైలబుల్. ఓకేనా, అది ఇక్కడ ఏమంటాడంటే సీసీఏ క్యాండిడేట్స్ అనేది ఉన్నారు కదా వీళ్ళకి సంబంధించింది ఓన్లీ. ఓకేనా, హెన్స్ ఎన్ఎస్టీసీ యాజ్ ఇన్ ప్రొవైడ్ అనమాట. అంటే ఫస్ట్ పాయింట్ అయితే ఏముంది కదా, ఈ ఫస్ట్ పాయింట్కి సంబంధించింది అయితే నిల్ ప్రొవైడ్ అని చెప్పి మనకి ఇక్కడైతే చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, అయితే మనకి నెక్స్ట్ పాయింట్స్ గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్ అంట చూడండి ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ టోటల్ నెంబర్ ఆఫ్ సీసీఏ క్యాండిడేట్స్ ఎక్కడైతే మనకి చూడండి 40,000. ఓకేనా, 40,750 మెంబర్స్ అయితే మనకి ఎక్కడైతే ఉన్నారని చెప్పి అయితే చెప్పడం జరిగిందనమాట. అది ఎప్పటి నుంచి 40,000 న్యాప్స్ అంటే నేషనల్ అప్రెంటిస్ పోర్టల్ స్కీమ్ అయితే ఉంటుంది కదా, ఇక్కడైతే దీని నుంచి కూడా మనకైతే ఇక్కడైతే తీసుకోవడం జరిగింది. చూడండి ఏప్రిల్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, April 31. ఓకేనా, సారీ April 1 నుంచి చూడమ్మా, April 1 నుంచి 2018 నెక్స్ట్ టు March 31, 2025 వరకు అయితే డేటా అని చెప్పి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా,
చాలామంది నాకు అడుగుతున్న డౌట్ ఏంటంటే అన్న రైల్వే అప్రెంటిస్ అంటే ఓన్లీ ఒకసారి అంటే అన్న రైల్వే అప్రెంటిస్ అంటే ఓన్లీ రైల్వే వాళ్ళ డేటా ఉంటుంది, ఇది ఎలాగైతే ఏం కాదండి. ఇక్కడ ఏంటంటే న్యాప్స్ అనేది ఎన్ఎస్టీసీ అవని న్యాప్స్ అవని ఇవన్నీ ఒకే డిపార్ట్మెంట్స్ అనమాట. ఈ డిపార్ట్మెంట్స్ అనేది వీళ్ళకి అనేది ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అయితే ఎవరు ఉంటారో వీళ్ళకి అనేది ఈ రైల్వే అనేది జస్ట్ టైపెండ్ ఇస్తుంది. వీళ్ళు ఎక్కడ నుంచి అయితే ట్రైనింగ్ స్కీమ్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేసి ఈ సెటర్లకు ప్రొవైడ్ చేసి సర్టిఫికేట్ అని ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అందువల్ల మనకి ఎన్ఎస్టీసీ అనేది ఈ డేటా ఏం చెప్తుంది చూడండి, 40,750 క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఉన్నారని చెప్పి అయితే చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫర్దర్ వీ వుడ్ లైక్ ఇన్ఫార్మ్ యూ దట్ దేర్ ఆర్ కరెంట్లీ 9,102 apprentices undergoing training access of the railway establishments of the engagement ఇక్కడ ఒకసారి డేట్ చూపిస్తాను. డేట్ చూసుకున్నట్లయితే April 1 నెక్స్ట్ March 31, 2025 అంటే ఇక్కడ ఈ 40,000 ఓకేనా. ఒకసారి చూడండి మీకు చూపిస్తున్నాడా 40,750 మెంబర్స్ ప్లస్ అంట ఆల్రెడీ అప్రెంటిస్ కంప్లీట్ అయిపోయారు. 2018 April 1 నుంచి 2025 March 31 వరకు అయిపోయారంట. ఓకేనా. అంటే రిప్లై మీకు ఏదైతే రియల్ అనమాట, రియల్ రిప్లై ఇది ఎడిటింగ్ ఎట్ కాదు. అయితే ప్రజెంట్ అప్రెంటిస్ 2024 March 31 అలాగే 2025 ఈ మధ్యలో అయితే ప్రజెంట్ అయితే అండర్ గోయింగ్ అప్రెంటిస్ చేస్తున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే 9,102 మెంబర్స్ అయితే ప్రజెంట్ అయితే అప్రెంటిస్ చేస్తుండ్రు. ఓకేనా. అయితే దగ్గర మనకి ఇవన్నీ చూసుకున్నట్లయితే 50K అయితే ఉన్నారని చెప్పి అయితే మనకి ఇక్కడైతే చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. అయితే మన అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి 6,000 వేకెన్సీ ఏదైతే ఉందో CCA క్యాండిడేట్స్కి దీనికి సంబంధించింది 1.31 lakhs అయితే వరకు CCA క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఏదైతే 100% వేకెంట్. ఓకేనా. ఎందుకంటే దీనికి సంబంధించింది అందరూ నాన్ CCA అందరూ SIని క్లిక్ చేయడం జరిగింది. దీనికైతే మీరైతే టెన్షన్ పడకండి. CCAs మీ ప్రిపరేషన్పై అయితే మీరు ఫోకస్ చేయండి. అదైతే మీ నాన్ CCAస్ని అందరూ రిమూవ్ చేయడం జరుగుతుంది బిఫోర్ అడ్మిట్ కార్డ్స్ ముందే. చాలామంది మెయిల్స్ కూడా చేయడం జరిగింది కదా. ఓకేనా. మనమైతే ఒకసారి ట్రై చేద్దాం అది ఏమవుతుందో. ఓకేనా. అయితే అండర్ గోయింగ్ అప్రెంటిస్ ప్రజెంట్ అయితే 9,000+ అయితే చేస్తుంటారు. ఓకేనా. అది దగ్గర టోటల్ మెయిన్ కరెంట్ టోటల్ ఓకేనా స్ట్రాంగ్ డేటా చూసుకున్నట్లయితే దగ్గర ఉండొచ్చు ఒక 70 to 65 ఈ మధ్యలో అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంది అనమాట. ఓకేనా. 1 lakh అయితే ఉండరు. ఓకేనా. మీరైతే టెన్షన్ పడకండి. CCA క్యాండిడేట్స్ మీ ప్రిపరేషన్ అయితే మీరైతే ఫోకస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.